రెండేళ్ల ముందే కేజ్రీవాల్ అరెస్ట్ను పసిగట్టిన జ్యోతిష్యుడు రాజకీయ భవిత్వంపై ఏం చెప్పారంటే రుద్రకిరణ్ ప్రతాప్. ఈయన ఒక జ్యోతిష్యుడు. మన తెలుగు రాష్ట్రాల్లో వేణుస్వామి అనే జ్యోతిష్యుడు ఎంత ఫేమస్ అనేది మనకు తెలుసు. అచ్చం వేణుస్వామిలాగే ఉత్తర భారతదేశంలో ఈ రుద్రకిరణ్ ప్రతాప్ అనే జ్యోతిష్యుడు అంతే ఫేమస్. ఇప్పుడు ఈయన గురించి ఎందుకని డౌట్ వస్తుంది కదా, ఆగండి అక్కడికే వస్తున్నా. ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురించి 2 ఏళ్ల క్రితమే రుద్రకిరణ్ ప్రతాప్ చెప్పిన జ్యోతిష్యం ప్రస్తుతం నిజమవుతోంది. అరవింద్ కేజ్రీవాల్ చిక్కుల్లో పడతారని రుద్రకిరణ్ ప్రతాప్ గతంలోనే అంచనా వేశారు. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో గతంలో రుద్రకిరణ్ ప్రతాప్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఇక ఆ ట్వీట్ను ప్రస్తుతం రీట్వీట్ చేసిన రుద్రకిరణ్ ప్రతాప్ ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి సమస్యలు ఎదుర్కొంటారని 2022లోనే రుద్రకిరణ్ ప్రతాప్ తెలిపారు. 2022 మార్చి 25వ తేదీన ట్వీట్ చేసిన రుద్రకిరణ్ ప్రతాప్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన కర్మల ఫలితంగా 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోతారని అంచనా వేశారు. అప్పటి నుంచి ఆయన పతనం ప్రారంభమవుతోందని పేర్కొన్నారు. అంతేకాకుండా 2024లో కేజ్రీవాల్ న్యాయపరంగా అనేక ఇబ్బందుల్లో చిక్కుకుంటారని, ఆయనకు గట్టి ఎదురు దెబ్బలు తగులుతాయని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తర్వాత తదుపరి ముఖ్యమంత్రి ఎవరో తనకు తెలుసని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. అయితే ఆ పేరును మాత్రం తర్వాత వెల్లడిస్తానని చెప్పారు. తాజాగా ఆ ట్వీట్కు సంబంధించిన ఫోటోను షేర్ చేసిన రుద్రకిరణ్ ప్రతాప్ గతంలో అరవింద్ కేజ్రీవాల్ గురించి తాను చెప్పిందే నిజమైందని వెల్లడించారు. ఏ వ్యక్తి కూడా తమ కర్మ గృహశక్తుల ప్రభావం నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు.